హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు స్వీట్ రెసిపీ కొబ్బరి లడ్డూని ఎలా చేయాలో చూద్దాం. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్‌తో చేసే ఈ స్వీట్ రెసిపీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ కొబ్బరి లడ్డుకి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి. ఇక్కడ మేము పచ్చి కొబ్బరి 4 కప్పుల వరకు తీసుకున్నాము. ఈ కొబ్బరిని వీడియోలో చూపించే విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. అదేవిధంగా బెల్లాన్ని 3 కప్పులు తీసుకున్నాము. బెల్లాన్ని కూడా బాగా పొడిగా చేసుకొని ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. 4 కప్పుల కొబ్బరికి 3 కప్పుల బెల్లాన్ని ఇక్కడ మేము తీసుకున్నాము. మీరు తినే బెల్లాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు అదే విధంగా వీడియోలో చూపించే విధంగా పచ్చి కొబ్బరినంతా మంచినీటితో బాగా 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక చిల్లుల గిన్నెలో ఇలా వీడియోలో చూపించే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న నీరంతా, కొబ్బరిలో ఉన్న నీరంతా ఇంకిపోయేంత వరకు ఒక 2-3 మినిట్స్ వరకు ఆ గిన్నెలో ఉంచేసిన తర్వాత ఈ కొబ్బరిలో ఉన్న నీరంతా ఇంకిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లో కొద్దిగా కొబ్బరిని వేసుకొని వీడియోలో చూపించే విధంగా పొడిగా చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్‌లో ఈ పచ్చి కొబ్బరి పొడిని, అదేవిధంగా బెల్లం పొడిని వీడియోలో చూపించే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి, బెల్లము 2 కలిసే విధంగా వీడియోలో చూపించే విధంగా మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ స్వీట్ రెసిపీ మొత్తం కూడా లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని చేసుకోవాలి. కనీసం మీడియం ఫ్లేమ్‌లో పెట్టినా ఈ కొబ్బరి వెంటనే మాడిపోయే అవకాశం ఉంటుంది. లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని గరిటెతో కలుపుతూ చేసుకోవాలి. ఈ స్వీట్ రెసిపీ కంప్లీట్ అయ్యేసరికి నియర్లీ 15-20 మినిట్స్ వరకు పడుతుంది. మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా గరిటెతో ఈ కొబ్బరి, బెల్లము కలుపుకుంటూ చేసుకోవాలి. ఈ కొబ్బరి రంగు మారేంత వరకు చేసుకోవాలి. ఈ కొబ్బరి రంగు మారి మనం లడ్డూ చేసుకునేదానికి వచ్చేంత వరకు దీన్ని మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని కలుపుతూ ఉండాలి. కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ కొబ్బరి అంతా వేగిపోయింది. లడ్డూ చేసుకునేదానికి మిశ్రమం రెడీ అయిపోయింది. కాబట్టి లడ్డూ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతే, మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ టేస్టీ కొబ్బరి లడ్డు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.